గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. 2024వ సంవత్సరంలో అడుగుపెట్టే ధన్యత దేవుడు మనకిచ్చినందుకు దేవాతి దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో సమస్త మహిమ ఘనత ప్రభావము చెల్లిస్తున్నాను. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు ఆయన యొక్క చల్లని నీడలో మనలందరినీ దాచి కాచి కాపాడాలని కోరుతున్నాను. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా దేవుడు మన జీవితంలో ఆయన యొక్క ఆధిక్యత అధికారము మన మీద ఉంటే మన జీవితాలు ఎంతగా హెచ్చింపబడతాయి అనే విషయాన్ని మనం ధ్యానించుకుందాం. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనంలో, నా సేవకుడును షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. జెరుబ్బాబెలు గురించి చెప్తున్నాడు హగ్గై భక్తుని ద్వారా. నేను నిన్ను నా ముద్ర ఉంగరముగా, ఇంగ్లీష్లో సిగ్నెట్ రింగ్ అంటారు, ముద్ర ఉంగరముగా చేతును. రాజుల చేతిలో ముద్ర ఉంగరాలు ఉంటాయి. ఆ ముద్ర ఉంగరంతో ఏది ముద్రించినా అది రాజాజ్ఞ అయిపోద్ది. మరి దేవుని చేతిలో ముద్ర ఉంగరం అంటే దేవుని ఆజ్ఞ. రాజాజ్ఞ అన్నా సరే నెరవేరకపోతుందేమో కానీ దేవుని ఆజ్ఞ నెరవేరక మానదు. దేవుడు నీ జీవితాన్ని నా జీవితాన్ని చూసినప్పుడు మనం ఆయనకు అంగీకారంగా ఉంటే దేవుడు మనల్ని ఏర్పరచుకుని ఆయన ఆధిక్యత ఆయన అధికారంతో మనల్ని దేవుడు నింపుతాడు. ఈ జెరుబ్బాబెలుని ముద్ర ఉంగరంగా చేశాడు. ఈ జెరుబ్బాబెలు తాత అయినటువంటి యెహోయాకీని ఏం చేశాడట? ముద్ర ఉంగరం నుంచి తీసేసాడట. చదువుదాం ఆ మాట కూడా. ఇర్మియా 22:24 యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యోధా రాజుని యెహోయాకీము కుమారుడు కొన్యాన యెహోయాకీనన్న ఒకలే. నా కుడి చేతికి శిఖా ఉంగరముగా ఉండినను దాని మీద నుండి నిన్ను ఓడదీసి వేసేదనని నా తోడని ప్రమాణం చేయుచున్నాను. ఇక్కడ యెహోయాకీను జెరుబ్బాబెలు తాత మనవడు. తాతని దేవుడు దీవించాడు, కానీ వాడు గర్వాంధుడై దేవునికి విరోధంగా జీవించినందువల్ల బబులోను దేశానికి బానిసగా కొనుక్కోబడ్డాడు. దేవుని ఉంగరంగా తీసేశాడు. ఆ బబులోను దేశానికి వెళ్ళిన తర్వాత యెహోయాకీను మారు మనసు పొందాడు. అతని మనవడైనటువంటి జెరుబ్బాబెలుని దేవుడు అనుకున్నాడు. ఆయన యొక్క ముద్ర ఉంగరంగా మార్చుకున్నాడు. దేవుని యొక్క 2వ మందిరము కట్టడానికి బలమైన సాధనంగా వాడుకున్నాడు. ఈ రోజున ప్రభు నిన్ను నన్ను కూడా అధికారం ఇవ్వగలడు, ఉన్న అధికారం తీసేయగలడు. ఒకరిని తగ్గించువాడు ఆయనే, ఒకరిని హెచ్చించువాడు ఆయనే. దేవుని తగిన సమయం అయినటువంటి 2024లో దీనమైన స్థితిలోనూ నీతిగాను యథార్థంగాను యేసుక్రీస్తుని విశ్వాసముతో వెంబడించే వారిని దేవుడు హెచ్చించి ఆయన అధికారముతో నింపబోతున్నాడని విశ్వసిస్తూ ఈ మాటలు చెప్తున్నాను. మన యొక్క దుఃఖాన్ని నాట్యంగా మార్చువాడు ఆయన, మన అవమానాన్ని ఘనతగా మార్చువాడు ఆయన, మన నీతిని మధ్యాహ్నం ఎండ వలె ప్రకాశింపజేయవాడు ఆయన. ఎంతమంది మనల్ని అణగదొక్కడానికి ట్రై చేసినా, ఎంత తృణీకరణే మనకి ఎదురైనా దేవుడు మన తల ఎత్తువాడు మన యేసయ్య. ఈ 2024వ సంవత్సరంలో మన తలను పైకెత్తి ఆయన గౌరవ ఘనతలతో దేవుడు మనల్ని నింపులాగున విశ్వాసముతోనూ దీనత్వంతోనూ ప్రభు పాదాల యొద్దకు వద్దాం. ప్రభు మన యొక్క కన్నీరును తుడిచి ఆయన ఘనతతో మనల్ని నింపి ఆయన అధికారం ఇచ్చి, ఆయన అధికారం క్రింద ఉన్న మనకి ఆయన అధికారం ఎప్పుడైతే మనకిస్తారో ఆ అధికారము మన చుట్టుప్రక్కల ఉన్న ప్రజల మధ్యన దేవుడు మనల్ని హెచ్చించి, ఏ నోరు తృణీకరించుతుందో, ఏ నోరు ఆల్రెడీ గడిచిన సంవత్సరం మనం తృణీకరించిందో ఆ నోరే మనల్ని గనపరిచేలాగా దేవుడు మనకి అధికారం ఇస్తాడు. ఏ ప్రజల మధ్య మనం అవమానపడ్డామో వారి మధ్య మన యొక్క స్థితిగతిని దేవుడు పెంచుతాడు. ఎప్పుడు మన విశ్వాసముతో ఆయన వైపు చూద్దాం. ఈ వాగ్దానాలు మనం తీసుకుందాం. ప్రభువా, బానిసల్లో ఒక బానిసగా ఉన్న జెరుబ్బాబెలుని నీ ముద్ర ఉంగరముగా చేసుకుని ఒక బానిస స్థితి నుండి, బబులోను దేశంలో బానిస స్థితి నుండి యోధా దేశానికి పంపి గవర్నర్గా మార్చి నీ మందిరం నిర్మించావు కదా. నా స్థితిని కూడా లేపే దేవుడవు, పైకి హెచ్చించే దేవుడవు నీవని దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేద్దాం. దేవుడు నిన్ను మనందరినీ ఆయన ముద్ర ఉంగరముగా మార్చి ఆయన అధికారం ఇచ్చి మన ప్రజల మధ్య మనం ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క
శోధన, అనారోగ్యాలు, కష్ట నష్టాలు, కరువు బాధల మధ్య, దురాత్మ శోధనల మధ్య మన చేతి పనులలోనూ దేవుడు హెచ్చించి జయమిచ్చి ఆయన అధికారం తగిన విజయాలతో ఈ సంవత్సరం 2024 సంవత్సరం అంతయు కూడా యేసుక్రీస్తు యొక్క అధికారము క్రింద మనలను బహుగా ఫలింపచేసి విజయవంతులుగా దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. మహిమగల తండ్రి, మీ యొక్క వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఈ 2024 సంవత్సరము మా జీవితంలో నీ అధికారమును సంపూర్ణంగా అనుభవించే సంవత్సరముగా మీరే ఫలింపజేసి దీవించమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీరే పొందుకొనమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ నీ పాదాలకు, నీ అధికారమునకు, నీ దక్షిణ హస్తానికి మమ్మల్ని అప్పగించుకుని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనకు తోడుని నడిపించి దీవించును గాక. ఆమెన్. హ్యాపీ న్యూ ఇయర్. లెట్ దిస్ న్యూ ఇయర్ 2024 be the year of God's sovereignty in your life. ఈ 2024 సంవత్సరము దేవుని అధికారము మన జీవితంలో క్రియారూపముగా మారు సంవత్సరముగా, దేవుని అధికారం మనం పొందుకునే సంవత్సరముగా పరిశుద్ధాత్మని ఫలింపజేయను గాక. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.